వారి వేదిక పైన వారి శత జయంతి ఉత్సవాలు జరిగిన సందర్భంగా వారి వేదిక పైన ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. అలాగే ఒక ఉపవేదికకి డాక్టర్ పివిజే రాజు గారి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఉపవేదిక ఇలాగే ఎంతో మంది మహానుభావుల్ని స్మరించుకుంటూ ఎంతో మందికి గతంలో మేము నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, రాజరాజ చోళుడు, రాజరాజ నరేంద్రుడు ఇలా ఎంతో మంది సంస్థానాధీశులకి తిక్కన, చాగయ్య, అన్నమయ్య, గురజాడ, ఆదిపట్ల నారాయణదాసు అటువంటి ఫ్యామిలీస్ ని వాళ్ళ కుటుంబాల వాళ్ళని పిలిచి పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరించాం. ఇంతవరకు ఈ 2 సార్లు కూడా 150 మంది ప్రాచీన కవులకు ఇటువంటి సత్కారం పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చాం. అలాగా ఈసారి కూడా అనేక మందికి పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరిస్తామని మనవి చేసుకుంటూ కెన్యా, టాంజానియా, ఉగాండా అన్ని ఖండాంతరాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు ఇక్కడికి తరలి రాబోతున్నారు. మీరు ఒకే ఒక చోట కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి అది త్రివేంద్రం తెలుగు అసోసియేషనా, సూరత్ తెలుగు అసోసియేషనా, ఖరగ్పూర్ తెలుగు అసోసియేషనా అన్ని సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దయవుంచి ఇది మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమము, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము. ఈ తెలుగు మహాసభలకి మా మీడియా మిత్రులే దీనికి దౌత్యవేత్తలుగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ తెలుగు భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు జీవితాన తీర్చలేని తల్లి తెలుగు మాతృభాష రుణం, మాతృమూర్తి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడుగా 3 ప్రపంచ గిన్నీస్ రికార్డులు సృష్టించారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం. ప్రపంచ తెలుగు మాసాలను ఎంత బాగా చేయాలి, ఎంత బాగా గుంటూరు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు అభిమానులు వచ్చినప్పుడు ఆ గుంటూరు కారం, గుంటూరు మమకారం 2 కూడా రుచి చూపించాలనే ప్రయత్నం చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ లోగో ఆవిష్కరణ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు వెంకటేశ్వర రాజు గారు వీరందరూ కూడా చాలా మేము ఇక్కడ పివిజి రాజు గారి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా వైజాగ్లో కార్యక్రమం చేసాం. మీరు అందరూ కూడా పాల్గొన్నారు. ఖరగ్పూర్ మహారాణి గారు వచ్చారు, వారిని సత్కరించడం జరిగింది. ఆ ప్రోగ్రాం చాలా ఎంత అద్భుతంగా జరిగింది. సో మేమందరం కూడా ఏంటంటే మనకి కలిసి వచ్చిన వైజాగ్ వెళ్ళి మనకి ఆప్తులైన అయ్యన్న పాత్రుడి గారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభిద్దామండి. ఇదే ప్రారంభం. ఇప్పుడు దాకా మాటలు పేపర్ల మీద ఉన్నాయి, కానీ ఈ లోగో ఆవిష్కరణతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. కనీసం 100 మాటలు చెప్తే ఒక 10 మాటలన్నా ప్రజలు గుర్తుంటాయి నా ఆశ. ఆ విధంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకసారి తీసుకెళ్ళి అన్నారు తమ్ముడు రామంటే వచ్చారు, ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మంచి ఉపన్యాసం 1.5 గంట ఉపన్యాసం ఇచ్చాడు. 1.5 గంట కూడా నర్సీపాటం కూడా కదలలేదు. అలాగా ఆశ్చర్యం చూస్తూ కూర్చున్నారు. 10,000 మంది జనం ఉంటారు ఆ రోజు స్టేడియంలో. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. ఇది చరిత్ర కూడా మీ ప్రెస్ వార్తలు తెలియాలవచ్చు. ఇది మొట్టమొదటిసారిగా 1950వ సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పాటైంది సంస్థ. అప్పుడు పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారు అటువంటి మిత్రులందరూ కలిసి నడిపించారు కొన్నాళ్ళు. తర్వాత తెలంగాణ విడిపోవడం, మన రాష్ట్రాల విడిపోవడం జరిగిన తర్వాత రాను మార్పులు జరుగుతూ మరి ఈవేళ మా గజల్ శ్రీనివాసరావు గారిని ప్రధాన సమన్వయకర్తగా, రామచంద్రరాజు గారు, అలాగే సమన్వయకర్తగా వాసిరెడ్డి విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ కలిసి మరి దీన్ని మన ప్రాంతానికి, మన తెలుగు రాష్ట్రానికి ఈ కార్యక్రమాలు చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ బాధ్యత ప్రకారంగా మరి మొన్న ఈ మధ్యనే భీమవరంలో 2024 రాజమండ్రి భీమవరంలో ఈ కార్యక్రమం జరిగాయి. భీమవరం గురించి నాకు తెలియదు, కానీ రాజమండ్రి కార్యక్రమాన్ని తిలకించాను. బ్రహ్మాండం.
నాకు తెలిసి 2.5 లక్షలు 3 లక్షల మంది చూడాలి అంతా రైట్గా కొత్త నూతన ప్రయోగం చేశారు. కాలేజీల్లో కుర్రవాళ్ళని కూడా పికప్ చేసి తీసుకొచ్చి వాళ్ళ చేత కార్యక్రమం జరిపించారు. అంటే అర్థం ఏంటంటే పెద్దవాళ్ళకి ఎలాగా తెలుగు మమకారం ఉంది, ఇప్పుడు కుర్రవాళ్ళకి ఎక్కడ ఉందంటే అందరూ అమ్మ మమ్మీ డాడీలో చూసుకున్నాం, అమ్మ నాన్న పదవి కనబడలేదు ఎక్కడ. ఆ స్టేజ్లో మళ్ళీ కుర్రవాళ్ళలో చిన్న వయసులోనే వాళ్ళ మనసులో తెలుగు అంటే ఏంటి, తెలుగు భాష ఉంటుంది మమకారం ఏంటి, గొప్పతనం ఏంటి అని చెప్పవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. మనం మాట్లాడడానికి నోటి శుద్ధి లేదు, నోటి శుద్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళ ద్వారా మనం చెప్పాలి, మనం చెప్తే కూతురు వచ్చేది మనతో ఇటువంటి వాళ్ళు చెప్తే దాంట్లో ఉన్న తీదానం ఏంటి, తెలుగులో ఉన్న సంస్కారం ఏంటి, ఇవన్నీ కూడా జనాలకు అర్థవాలంటే ఇంకొన్ని సభలు జరగాలి. ఈ సభల్లో పెద్ద వాళ్ళందరూ కూడా తెలుగు మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, మమకారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వేదిక మీద నిలబడి మాట్లాడితే ఇప్పుడున్న తరంలో మార్పు వస్తుందనేటువంటి భావన. ఇది అందరూ వాళ్ళ సభ కాదు, అందరి సభ, తెలుగువాడు అనేవాడు అన్నవాడు సభ మంది. ఇది విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందండి? తెలుగువాడి గుండె చప్పుడు నుంచి పుట్టింది. ఆనవాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని పెట్టాడు, తెలుగువాడి గుండె చప్పుడని పెట్టాడు. రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొచ్చే వ్యక్తి కదండి. అంతవరకు రాజకీయాలు లేకుండా ఎంత తెలియదు కాదు కదా. రామారావు గారు వచ్చిన తర్వాత అసలు రాజకీయాలు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్న విషయాలు తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది కూడా తెలుగుదనం మీద, తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ